హలో ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో రుచిగా ఉండే కోడిగుడ్డు పులుసుని తక్కువ మసాలాలతో చాలా సింపుల్గా అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాం పదండి. ముందుగా ఒక బౌల్లో 4 ఎగ్స్ని కొంచెం వాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో వాటర్ వేసుకొని ఎగ్స్ వేసుకొని అందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 15 మినిట్స్ పాటు బాయిల్ అవ్వనివ్వాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా ఎగ్స్ ఉడికిన తర్వాత ఎగ్స్ని చన్నీళ్ళల్లో ఎగ్స్ని వేసుకొని వాటి మీద పొట్టు అనేది తీసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పొట్టు అనేది ఏమాత్రం లేకుండా నీట్గా తీసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి. పొయ్యి మీద బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పసుపు కారం వేసుకొని మనం ఉడికించిన ఎగ్స్ కూడా వేసుకొని అందులో ఫ్రై చేసుకోవాలి. మంట అనేది లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి, లేదంటే ఎగ్స్ పేలిపోతాయి ఒక్కొక్కసారి. చూస్తున్నారు కదా, ఎగ్స్ మీద ఎల్లోయిష్ కోట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో తీసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, 2 పచ్చిమిర్చులు ఇలా తరిగి పెట్టుకున్నానండి, అవి వేసుకోవాలి. తర్వాత అందులోనే ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా తీసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా కొంచెం వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోని సన్నగా తరిగిన టమాటో ముక్కలు అనేవి వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, టమాటో ముక్కలు వేసుకుని దాంట్లోనే కొంచెం పసుపు, కారం, కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి బాగా కలిసిన తర్వాత దీంట్లోనే తగినంత ఉప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్యలో మూత పెడుతూ ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా ఆయిల్ అనేది బయటకు వచ్చిన తర్వాత మనం దీన్ని మెదుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మెదపడం వల్ల టమాటో అనేవి స్మాష్ అయ్యి బాగా కుక్ అవుతాయి. లేదు అంటే తొక్కలుగా ఉంటాయండి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండును నానేసుకొని చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి. మనకి పులుసుకి ఎంతైతే వాటర్ అవసరం అవుతాయో ఆ వాటర్ని కూడా పోసుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం బెల్లం వేసానండి. బెల్లం వేయడం వల్ల మనకి అన్ని ఫ్లేవర్స్ అనేవి బ్యాలెన్స్ అవుతాయి. బెల్లం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే ఫ్రై చేసిన ఎగ్స్ కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు స్విమ్లో పెట్టుకోండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఎగ్ పులుసు అయితే రెడీ అయిపోయింది. పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పులుసు అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వేడివేడి అన్నంలో ఈ పులుసు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.